హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర టమాటా ఎగ్ కర్రీ. ఈ గోంగూర ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి గోంగూర పచ్చడి తెలుసు, అలాగే టమాటా ఎగ్ కర్రీ తెలుసు. కానీ ఇలా ఈ కాంబినేషన్లో వండితే మాత్రం అబ్బా ఏముందిరా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. అసలు గోంగూర అంటేనే నోట్లో నీళ్ళు వస్తాయి. అలాంటిది ఇలా ఎగ్ వేసి వండారంటే అబ్బా అనాల్సిందే. ఇప్పుడు ఈ గోంగూర ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గోంగూరను ఇలా ఆకులు చుంచుకొని 2-3 టైమ్స్ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం చుంచి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, ఎందుకంటే పులుపు అనేది పోతుంది. అందుకని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే డైరెక్ట్ కూడా వేసుకొని వండుకోవచ్చు. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి పచ్చి వాసన రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని కూల్ చేసుకోవాలి. కర్రీ కోసం అయితే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అలాగే ఒక 3 టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని అయితే మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని కర్రీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ కోసం అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ టమాటాలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనకి టమాటాలు కొంచెం మగ్గేంత వరకు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటాలను ఇలా ముక్కలుగా కాకుండా డైరెక్ట్ ప్యూరీలాగా కూడా చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా చేసుకుంటే కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే డైరెక్ట్ ఇలానే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా గోంగూర పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు గోంగూరను మంచిగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి మరి ఎక్కువ ఫ్రై అయితే అవసరం లేదు. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ మనకి టమాటాలు మగ్గిన తర్వాత గోంగూరను కూడా ఇలా డైరెక్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆకుల్లాగా ఉంటే మనకి పిల్లలు తినలేరు కాబట్టి నేనైతే పేస్ట్ లాగానైతే చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే మెంతి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. గోంగూరతో పాటు ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేసుకొని కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూడండి, చక్కగానైతే కర్రీ అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉడకపెట్టుకున్న ఎగ్స్ అయితే నేను ఒక 3 ఎగ్స్‌ని తీసుకొని వేసుకుంటున్నాను. ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అప్పుడే మనకి గోంగూర మొత్తం ఎగ్స్‌కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో నేను చిన్న గ్లాస్‌తో ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వాటర్ అయితే వేయడం లేదు నేను. ఆల్రెడీ మనకి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కానీ కొంచెం టమాటాలు ముక్కలు అలాగే ఉండిపోతాయి కాబట్టి ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఎగ్స్‌కి సూపు మంచిగా పడుతుంది ఇలా వాటర్ వేయడం వల్ల. ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టి గ్యాస్ ఫుల్ పెట్టి ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఇందులో ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే గోంగూర టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో తింటే అబ్బా ఎంత టేస్టీగా ఉన్నదో, చెప్తుంటూనే నోట్లో నుండి వాటర్ వస్తున్నాయి. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. తిన్నాక అబ్బా అనాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.